శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की జై. గురుదేవ దత్తం. మన మనసులో ఆర్తి తపన ఉండి హృదయపూర్వకంగా సాయినాథుని ప్రార్థిస్తే సాయి మాస్టర్ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారు అనడానికి ఉదాహరణగా శ్రీ సాయి మాస్టర్ ప్రతిరూపాన్ని తయారు చేయాలనుకున్న నేను ఏ మాత్రం ప్రావీణ్యత లేకపోయినా నన్ను కరుణించి నా చేతులలో రూపుదాల్చారు ఆయన. అందుకే ఐ కెన్ సే దాట్ ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్. రియల్లీ ఇట్ ఈస్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవసేన ఆర్ట్స్ అండ్ ఐడియాస్. ఈ వీడియోలో ఆర్టిస్టిక్ ఐడియాస్ చూపించకపోయినా కూడా నాకు అత్యంత ముఖ్యమైన విషయం కాబట్టి మీతో తప్పక షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి. మీరు కూడా ఎంతో సంతోషాన్ని ఫీల్ అవుతారు. మా కుటుంబానికి తల్లి, తండ్రి, గురువు, దైవం, ఆప్తమిత్రుడు, శ్రేయోభిలాషి, ఒకటేంటి అన్నీ తానే అయిన సాయి మాస్టర్గా సుపరిచితులైనటువంటి ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి ప్రతిరూపాన్ని నేను స్వయంగా తయారు చేసి మా నాన్నగారైన కీర్తిశేషులు శ్రీ విసి వెంకటేశ్వర్ల గారి ఇంటి ఎలివేషన్లో ప్రతిష్ఠించుకోవాలన్న చిరకాల కోరిక ఈనాటికి నెరవేరింది. నాకు మేకింగ్ ప్రాసెస్ని వీడియో చేయలేకపోయాను, కానీ మాస్టర్ గారి ప్రతిరూపం పూర్తయిన తర్వాత సద్గురు సాయినాథుని ఆశీస్సులు, మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇంటి ఎలివేషన్లో ఆయన కోసం ప్రత్యేకించినటువంటి స్థలంలో ఉంచాలని రెండవ షిరిడీగా పిలువబడే విద్యానగర్కి తీసుకొని వెళ్ళాము. ఇక్కడ విద్యానగర్ గురించి 2 నిమిషాలు స్మరించుకుందాం. ఎక్కడైతే ఆత్మజ్ఞాని ఆవు పాలు పీతికినంతసేపు కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం చెబుతుంది. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని విద్యానగర్లో 12 సుదీర్ఘ సంవత్సరాలు, 1, 2 కాదు 12 సుదీర్ఘ సంవత్సరాలు నివసించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మన ఆంధ్ర రాష్ట్రంలో సద్గురు సాయినాథుని పరిచయం చేసి దత్త సాంప్రదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి వరకు సాయినాథుని గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. మాస్టర్ గారి వలన ఈ సాంప్రదాయం మరింత వెలుగులోకి వచ్చింది. ఆ కాలంలో ఉన్న ఎందరో అజ్ఞాతంలో ఉన్న అవధూతలను ప్రపంచానికి పరిచయం చేసి ఎందరినో వారి దర్శనానికి కూడా పంపించారు ఆయన. ఈ విధంగా 12 సుదీర్ఘ సంవత్సరాలు అహర్నిశలు అహోరాత్రాలు సాయి తత్వ ప్రచారము అనే మహాయజ్ఞ నిర్వహించిన ప్రదేశమైన విద్యానగర్ కూడా పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అనేది నిర్వివాదాంశం. ఇక మాస్టర్ గారి నివాసాన్ని తపోవనంగా పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే. ఎటువంటి మౌల్డ్ ఉపయోగించకుండా మాస్టర్ గారి ప్రతిరూపాన్ని తయారు చేయడం అనేది నాకెంతో కష్టం అనిపించింది. ఎటువంటి నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అంత ప్రతిభ లేదు. అయినప్పటికీ నేను నిరంతర నామస్మరణ, దత్తావతారాల చరిత్ర పారాయణ వింటూ ప్రతిమని తయారు చేయడం వల్ల ఆయన కేవలం ఆయన యొక్క కృపాశీస్సులతో ఆయన రూపం అనేది అంత బాగా వచ్చింది అని గట్టిగా నమ్ముతున్నాను నేను. అలాగే తపోవనం ప్రదక్షిణ
ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత అమ్మగారి ఆశీస్సులు కూడా తీసుకొని మాస్టర్ గారి ప్రతిమని మాస్టర్ గారి పీఠం పక్కనే ఉంచాను. మేము కూడా ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడే కాసేపు కూర్చున్నాం. ఈలోగా తపోవనం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మెట్టు శ్రీనివాసులు రెడ్డి దంపతులు నేను తీసుకెళ్లిన మాస్టర్ గారి ప్రతిరూపాన్ని తపోవనంలోని మాస్టర్ గారి పీఠం మీద ఉంచి నమస్కరించుకున్నారు. నాకు ఎంతో సంతోషం వేసింది. అంటే అటువంటి ఆశీస్సులు దొరుకుతాయని నేను అసలు ఊహించలేదు. నిజంగా మాస్టర్ గారు ఎంతో గొప్ప ఆశీస్సులని అందించారన్నమాట. మీరు కూడా జాగ్రత్తగా చూసినట్లయితే మాస్టర్ గారు పీఠం మీద అలా భౌతికంగా కూర్చుని మనందరినీ ఆశీర్వదిస్తున్నారా అన్నట్లు అనిపించింది. అందరికీ అదే అనుభూతి. ఎంతో సంతోషంతో ఆయన సన్నిధిని కాసేపు అక్కడ అనుభవిస్తూ కొంచెంసేపు అక్కడ కూర్చున్నాము. ఆ తర్వాత మాస్టర్ గారి కరుణాలయం, విద్యానగర్లో ఉన్న మాస్టర్ గారి కరుణాలయానికి బయలుదేరామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మాస్టర్ గారి ప్రతిరూపం ఆయన స్థానంలో ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు విద్యానగర్లోని శ్రీ సాయి కరుణాలయానికి వెళ్ళాం, అంటే సాయిబాబా మందిరానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మందిరం యొక్క విశిష్టత గురించి రెండు విషయాలు చెప్పాలి నేను. సాక్షాత్తు సద్గురు సామ్రాట్ శ్రీ సాయినాథులు ఉపయోగించిన వస్తువులను మందిర శంకుస్థాపనలో ఉంచడమే కాకుండా ఆ సమయంలో ఎందరో మహనీయుల తీర్థ ప్రసాదాలు, దక్షిణలతో, విశేషమైన ఆశీస్సులతో మాస్టర్ గారి ఆధ్వర్యంలో మందిర నిర్మాణం ఒక అద్భుతమైన లీలగా జరిగింది. ఈ లీల అంతటిని వివరంగా శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథంలో పొందుపరిచారు మాస్టర్ గారు. అది మనం ఆల్రెడీ ఇప్పటికే పారాయణ చేసున్నాం కాబట్టి మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అలాగే షిరిడి నుండి తీసుకొచ్చిన అగ్నితో ధుని ఏర్పాటు చేశారు ఇక్కడ. అలాగా ధుని స్థాపన కూడా జరిగింది. ఇప్పుడు కుటుంబ సమేతంగా అహర్నిశలు సాయి మందిర సేవలో నిమగ్నమైన శ్రీ సూర్యనారాయణ గారు, శ్రీ శేషాద్రి గారు తదితరులు మాస్టర్ గారి ప్రతిరూపాన్ని స్వయంగా మందిరంలోకి సగౌరవంగా తీసుకొని వచ్చారు. ముందు ముందు విద్యానగర్ కూడా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపొందుతుంది అన్న మాస్టర్ గారి మాట ఏనుగు నోటి నుండి పెరిగిన దంతంలా తప్పక ఫలిస్తుంది అన్నది అక్షర సత్యం. ఇప్పటి షిరిడీ క్షేత్రంలాగా దర్శనమే కష్టము అన్న రోజులు రాకముందే వీలైనన్ని ఎక్కువ సార్లు విద్యానగర్ని దర్శించి అక్కడ పారాయణ, ప్రదక్షిణ, ధ్యానం చేసుకుందాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యానగర్లో అడుగు పెట్టగానే అనుభవం అయ్యే శాంతి మాటలలో చెప్పలేనిది. షిరిడీలో అనుభవం లాంటిది ఇది. మనం ఎంత ప్రయత్నించినా వీలు కాని ఏకాగ్రత ఆ క్షేత్రంలో అప్రయత్నంగానే ఏకాగ్రం అవుతుంది. మనసు మహాశాంతిని పొందుతుంది ఇక్కడ. అందుకే మనం చేసే ప్రదక్షిణ, పారాయణ, జపధ్యానాదులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఇక్కడ. ఇంతటి విశిష్టమైన విద్యానగర్ క్షేత్రాన్ని గురించి వీలైనంత మంది, ఎక్కువ మంది తెలుసుకొని దర్శించి శ్రేయస్సును పొందేలా సాయి బంధువులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనలాగే అందరూ శ్రేయస్సు పొందడానికి మనం కూడా కారణమవుదాం, చంద్రునికో నూలుపోగులాగా. ఇప్పుడు చూస్తున్నది మీరు విద్యానగర్ మందిరం పక్కన నిర్మాణంలో ఉన్నటువంటి అన్నదాన సత్రం. ఇది ఇంకా నిర్మాణ అవస్థలోనే ఉంది, అంటే నిర్మాణం పని జరుగుతోంది ఇంకాను. అందుకు మన వంతు సహాయం కూడా అందించి సాయినాథుని కృప ఆశీస్సులు పొందుదామని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. శ్రీ సాయినాథుని మాస్టర్ గారి కృపాశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. త్వరలో
మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై సాయి మాస్టర్. ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై. ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై. ఓం సాయినాథ జై గురు భరద్వాజ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.